అన్నామలై కూడా ఫక్త్ రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది, అలాగేనేం లేదు. 3 సార్లు నీట్ పరీక్ష లీక్ అయ్యింది, ఎక్కడుంది యూనిటీ లేకుండా పోయింది, పేద పిల్లలు ఈ విధంగా చదువుకొని డాక్టర్లు అవుతారు అనుకున్నాను, కానీ ఆ జవాబుదారీతనం లేదు. 3 సార్లు నీట్ లీక్ అయ్యిందంటేనే జవాబుదారీతనం లేకపోతేనే ఇలా జరుగుతుందని చెప్పి, అందుకే ఇప్పుడు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారని చెప్పి అన్నామలై కూడా ఏదో ఒక మాట అనాలి, ఒక మాటని అటు విద్యార్థులకు సపోర్ట్ చేయాలి అన్న విధంగానో, లేకపోతే తమిళ ప్రజలు రేపు పొద్దున నువ్వు దీని గురించి మాట్లాడలేదంటారేనో, ఏదో మొత్తానికి నేను కూడా జవాబుదారీతనంగా ఉన్నానని చెప్పుకోవడానికి అయితే ఆయన విమర్శించాడు బీజేపీని. మరి ఇక్కడ నేను ఏమంటున్నానంటే అన్నామలై గారిని, ఆయనే మొన్నటి వరకు బీజేపీలో ఉన్నాడు కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. మనలో పారదర్శకత ఉన్నప్పుడు మీరు ఇప్పుడు 2 సార్లు లీక్ అయ్యిందండి, ఇది అంటే 3వసారి లీక్ అయ్యే ముందే ఆయన బయటకు వచ్చాడు కాబట్టి, అంతకుముందు 2 సార్లు అయ్యింది అన్నాడు కాబట్టి అప్పుడే ప్రశ్నించాలి. నీట్ లీక్ విషయంలో నేను ఈ ప్రభుత్వాన్ని ఇది చేయలేను, సపోర్ట్ చేయలేను, సమర్థించలేను, ఖచ్చితంగా దానికి జవాబుదారీతనం అయితే ఉండాలని చెప్పి ఆయన అప్పుడు ప్రశ్నించాల్సింది. అలాగే ఇప్పుడు ప్రశ్నించాడు కాబట్టి ఆయన అంటే కోపం కాదు, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నా. ఖచ్చితంగా ఆయన అప్పుడు ప్రశ్నిస్తే ఖచ్చితంగా మంచి పేరు వచ్చేది. ఆయన ఒక ఫక్తు రాజకీయ నాయకుడు కాదు, అందరిలాంటి వ్యక్తి కాదు. ఇప్పటికైనా నేను ఆయన్నేమి విమర్శించడం లేదు, అలాగని పూర్తిగా ఈయన రాజకీయ నాయకుడు కాదని చెప్పడం లేదు. ఆయన లెక్కలు వేరే ఉంటాయి. తమిళనాడులో ఆయనకు అర్థమైపోయింది, తమిళ ప్రజలు మనం ఇప్పుడు నార్త్ పార్టీలతో ఉంటే మనల్ని దేకరు, మనకు ఓట్లు వేయరు, మన సిద్ధాంతాలని కాపాడుకుంటూనే మనము తమిళనాడులో సపరేట్గా పార్టీ పెట్టుకొని మన సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేయొచ్చు తప్ప ఈ విధంగా బీజేపీనో కాంగ్రెస్నో పట్టుకుంటే ఇక్కడ ప్రజలు ఓట్లు వేయరని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకోసమని అన్నామలై ఏం చేశాడు, బీజేపీని వదిలేసి మంచిగా పార్టీ పెట్టుకున్నాడు, తప్పేమీ లేదు. కానీ ఇలాంటి ప్రశ్నలు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. 3 సార్లు అయినప్పుడు, మీరున్నప్పుడే 2 సార్లు జరిగినప్పుడు అప్పుడే అడగాలి. అప్పుడు అడిగితే ఈ విధంగా ఇది అయ్యేది కాదు కదా.